రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డేటా పబ్లిష్ చేసింది. ఏప్రిల్ 2026లో మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ నుండి 61,000 కోట్ల రూపాయలు జనాలు విత్డ్రా చేసుకున్నారు. ఇది కూడా స్టార్టింగ్ 15 డేస్లోనే. ఈ విత్డ్రావల్ అనేది గత 9 సంవత్సరాలుగా ఏప్రిల్ మంత్కి చూసుకున్నట్లయితే రికార్డ్. అయితే ఎందుకు బ్యాంకింగ్ సిస్టమ్ నుండి ఇంత పెద్ద క్యాష్ విత్డ్రా అవుతుంది? బ్యాంకింగ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం అవ్వనుందా? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఉదయ్ కోటక్ ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఇండియా ఇంకా పెద్ద షాక్ కి రెడీ అయి ఉండాలి, దాని గురించి ప్రిపేర్డ్ గా ఉండాలి అని చెప్పారు. ఏంటి ఆ పెద్ద షాక్? పిఎం మోడీ గారు కూడా గోల్డ్ కొనుగోలు చేయకండి, ఫారిన్ ట్రిప్పులు వద్దు, ఎక్కువగా ఖర్చు చేయకండి అని ఒక కాల్ ఇచ్చారు. ఈ మూడిటికి ఏదైనా రిలేషన్ ఉందా? ఏదైనా కామన్ కారణాలు ఉన్నాయా? కామన్ మ్యాన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? బ్యాంకింగ్ సిస్టంలో ప్రాబ్లం అవ్వనుంది అన్నట్లయితే అది ఎలా? స్టాక్ మార్కెట్ పైన కూడా ఇది ఎఫెక్ట్ ని చూపిస్తుందా? ఈ డెవలప్మెంట్స్ అన్ని గమనిస్తూ ఉంటే ఇండియాలో రిసెషన్ వచ్చేసిందా, అంటే ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, ఈ రిసెషన్ అనేది కామన్ మ్యాన్ కి ఎలాంటి ఎఫెక్ట్ ని చూపించబోతుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మూడు నెలల క్రితం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ప్రాబ్లం అయింది. అలాంటప్పుడు మనకి రావాల్సిన ఇంపోర్ట్ ఏదైతే ఉండేదో క్రూడ్ ఆయిల్ అది రాలేదు. అప్పుడు అందరూ అనుకున్నారు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది, గవర్నమెంట్ పెరిగిస్తుంది అని. కానీ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు ఏం చెప్పింది? 2 నెలలకి సరిపోయేంత ఆయిల్ మన దగ్గర స్టోరేజ్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పింది. దాని తర్వాత గవర్నమెంట్కి ప్రెషర్ ఎక్కువ అవుతూ వెళ్ళింది. రీసెంట్గా పెట్రోల్ ప్రైజెస్ 6 రూపాయల వరకు పెరిగించడం జరిగింది. మళ్ళీ నిన్న పెట్రోల్ ప్రైజెస్ పెరిగించారు. దాని అర్థం ఏంటి? పెట్రోల్ ప్రైజెస్ పెరిగింది కాబట్టి ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్, అలానే ఇండస్ట్రీలు ఏవైతే ఈ ఆయిల్ ప్రైస్ మీద డిపెండెంట్గా ఉన్నాయో వాటిలో ప్రైజెస్ ఎక్కువ చేయడం జరుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి ప్రోడక్ట్ రేటులు కూడా పెరుగుతాయి. అలాంటప్పుడు కామన్ మ్యాన్ ప్రైస్ పెరిగింది కాబట్టి నేను ప్రోడక్ట్ కొనుగోలు చెయ్యను అనుకున్నట్లయితే కంపెనీకి అవ్వాల్సిన రెవెన్యూ తక్కువ అవుతుంది, ప్రాఫిట్ కూడా తక్కువ అవుతుంది. ఎప్పుడైతే కంపెనీల ప్రాఫిట్ అన్నది తక్కువ అవుతుందో కంపెనీలు వాళ్ళకయ్యే లాస్ని ఎలాగైనా కట్ చేయాలి అని ప్లాన్ చేస్తారు. అలాంటప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి? కాస్ట్ కట్టింగ్, అంటే ఎంతో మందిని జాబ్ నుంచి తీసేస్తారు. అలా అయిందనుకోండి, జాబ్ నుంచి తీసేశారు, వేలల్లో కామన్ మ్యాన్ జాబ్ని పోగొట్టుకున్నారు. సో ఈ కామన్ మ్యాన్ కంపెనీ జాబ్నే నమ్ముకుని కార్ లోను, హోమ్ లోను, పర్సనల్ లోను, ఇవన్నీ లోనులు ప్లాన్ చేసుకున్నాడు. జాబ్ లేదు కాబట్టి ఆ లోన్ని ఎలా తిరిగి చెల్లిస్తాడు? ఒకవేళ నేను తీసుకున్న లోన్ని తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు ఎలా ప్రాఫిటబుల్గా ఉంటాయి? ఈ లోన్ అమౌంట్ని ఎలా వెనక్కి పొందాలి బ్యాంకులు? ఒకవేళ సర్టెన్ పర్సంటేజ్ లోన్ తిరిగి చెల్లించకపోతే అదేమవుతుంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఎన్పిఏ. ఆ లోను క్లియర్ అవ్వదు. ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేదు, సో లోన్ తిరిగి కట్టట్లేదు. అలాంటప్పుడు బ్యాంకింగ్ ఎకనామీ కూడా దెబ్బతింటుంది. కొన్నిసార్లు ఫారిన్ కంట్రీలో అయ్యే డెవలప్మెంట్ ఇండియన్ ఎకనామీకి కూడా ప్రాబ్లమ్ని కలిగిస్తుంది. 2008 గ్రేట్ డిప్రెషన్ అనుకున్నట్లయితే లెమన్ బ్రదర్స్ క్రాష్ అయింది, గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టంలో ప్రాబ్లం అయింది. ఇండియాలో స్టార్టింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ దాని తర్వాత స్లోగా ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్కి కూడా ప్రాబ్లం అయింది. ఎలా? ఇండియాలో ఉండే ఎన్నో కంపెనీలు ఫారిన్ కంపెనీస్ నుండి ఫండింగ్ తీసుకుని ఇక్కడ బిజినెస్ చేసేవి. ఎప్పుడైతే గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టంలో ప్రాబ్లం అయిందో ఇండియాలో ఉన్న బిజినెస్లు ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ నుండి డబ్బు తీసుకోవాలి అని ప్లాన్ చేశారు. ఇలాంటి గ్లోబల్ రిసెషన్ జరుగుతుంది కాబట్టి కామన్ మ్యాన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎఫ్డి పెట్టారు, సేవింగ్స్లో డబ్బు పెట్టారు కదా. ఏదైనా ప్రాబ్లం అయితే మనకు ఎమర్జెన్సీకి డబ్బు ఉండాలి అనేసి ఎంతో డబ్బుని విత్డ్రా చేసుకున్నారు బ్యాంకింగ్ సిస్టమ్ నుండి. బ్యాంకింగ్ సిస్టమ్కి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు జనాలు డిపాజిట్ పెట్టారు, ఆ డిపాజిట్ని లిక్విడిఫై చేసుకుంటున్నారు. బ్యాంక్ వద్దు అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ బ్యాంకింగ్కి ప్రాబ్లం ఏంటంటే కంపెనీలు అడుగుతున్న లోన్ ఇవ్వడానికి అంత డబ్బు లేదు. సో పాయింట్ ఏంటంటే
ఎప్పుడైతే కామన్ మ్యాన్ బ్యాంకింగ్ సిస్టమ్ నుండి వేలల్లో కోట్ల రూపాయలు విత్డ్రా చేస్తున్నారో అలాంటప్పుడు మన ఓవరాల్ ఎకనామీలో ఏదో ప్రాబ్లం ఉంది, దాని యొక్క ఎఫెక్ట్ని ఇలా విత్డ్రా చేస్తూ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు అని చూపిస్తుంది. సో ఇండియన్ ఎకనామీ కూడా అలాంటి ప్రాబ్లమ్ని 2026లో ఫేస్ చెయ్యనుందా? ఇది ఒక బ్యాక్గ్రౌండ్ అండి. రీసెంట్గా ప్రధానమంత్రి మోదీ గారు ఏం చెప్పారు? గోల్డ్ పర్చేజులు చేయకండి, అలానే ఎక్కువ ఖర్చులు చేయకండి, తక్కువ ఖర్చుతో మేనేజ్ చేయొచ్చా చూడండి, ఇది మన ఎకనామీకి బెటర్ అని మాట్లాడారు. అంటే ఎకనామీకి ఏదో ఒక ఛాలెంజ్ ఉంది అనే కదా అర్థం. ఇప్పుడు ఉదయ్ కోటక్ గారు చెప్పిన ఆ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండియా ఇంకా పెద్ద షాక్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పారు. ఏంటి ఆ పెద్ద షాక్? ఉదయ్ కోటక్ గారు May 13th ఈ స్టేట్మెంట్ని చెప్పారు కదా. ఎవరికి చెబుతున్నది? ఇండియాకి. దాని అర్థం ఇండియన్ గవర్నమెంట్కి, ఇండియన్ పాలసీ మేకర్స్కి ఆయన ఒక మెసేజ్ని, ఒక వార్నింగ్ని ఇస్తున్నారు. ఇండియా పెద్ద ఛాలెంజ్కి రెడీ అవ్వాలి అనేసి. ఆ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మనం ఫారిన్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెంట్గా ఉన్నాము, అది రాకపోతే మన ఎకనామీకి ప్రాబ్లం అవుతుంది, దాని గురించి మనం సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి. ఇది టెంపరీగా మనం ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి ఉదయ్ కోటక్ గారు చెప్పింది. దీంతోపాటు ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీస్ ఆఫ్ ఇండియా అంటే స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నాయి, ఆ కంపెనీలు ప్రాఫిట్ని సంపాదించే గురించి చాలా కష్టపడుతూ ఉన్నాయి కదా. వీళ్ళు షార్ట్ టర్మ్ గోల్స్ గురించి అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అని చూసుకున్నట్లయితే ప్రాఫిట్ సంపాదించామా ఓకే, టార్గెట్ రీచ్ అయ్యామా ఓకే, దీనిపైన డిపెండెంట్గా ఉండకండి. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో డబ్బు పెడతారు. ఒకవేళ రీసెంట్గా జరిగిన స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ప్రాబ్లం అనుకోండి, లేదా కరోనా లాంటి ప్రాబ్లం అనుకోండి, అలాంటప్పుడు ఇండియన్ మార్కెట్ నుంచి ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ డబ్బు మొత్తం తీసేసుకుంటారు. అప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది. మళ్ళీ ఇండియన్ ఎకనామీకి అది వేరేలా ఎఫెక్ట్ని, నెగటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. సో ఉదయ్ కోటక్ గారు చెప్పేది ఏంటంటే, మనం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండెంట్గా ఉండకూడదు. కరోనా అయిన తర్వాత డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బుని ఇన్ఫ్యూజ్ చేశారు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఇంకా గ్రో అవ్వాలి. అలానే కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, లిస్టెడ్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు సంపాదించిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని రీఇన్వెస్ట్ చేయండి. బిజినెస్ ఆల్రెడీ నడుస్తూ ఉంది, సంపాదన వస్తుంది, రెవెన్యూ ప్రాఫిట్ వస్తూ ఉన్నాయి. ఆ సిస్టమ్ నుంచి ప్రాఫిట్ సంపాదించుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? అది అలానే ఏదో ఒక ట్రెజరీలో ఉంటుంది కదా, అది తప్పు. అది మన ఎకనామీకి సహాయం చేయదు. ఆ సంపాదించిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని రీఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే బిజినెస్ ఇంకా పెరుగుతుంది. మన స్టాక్ మార్కెట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బు మీద డిపెండెంట్గా ఉండదు. వాళ్ళు డబ్బు తీసేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది అనే అపాయం ఉండదు. సో ఆ ప్రాఫిట్ని రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి డిసిషన్ తీసుకోవాలి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక వార్నింగ్ని ఇచ్చారు ఉదయ్ కోటక్ గారు. సరేనండి, ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఇవి ఇంటర్లింక్డ్. ఎకనామీ, ఫారిన్ ఎక్స్చేంజ్, మనం ఇంపోర్ట్ చేసుకునేవి, అలానే బ్యాంకింగ్ సిస్టము, స్టాక్ మార్కెట్, ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదా. ఇప్పుడు జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ మీద ప్రెషర్ ఉంటుంది అని చెప్తున్నారు కదా. దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే, డిపాజిట్ ఏదైతే చేశారో, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేశారో దాన్ని కామన్ మ్యాన్ విత్డ్రా చేయకుండా ఎలా ఆపగలదు ఆర్బీఐ? ఇంట్రెస్ట్ రేటు పెరిగించినట్లయితే. అలాంటప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది? నా అకౌంట్లో ఉండే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నాకు మంచి రిటర్న్స్ దొరుకుతుంది కదా అనేసి మళ్ళీ బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళు పెట్టుబడి పెట్టవచ్చు. దీని గురించి ఆర్బీఐ ఖచ్చితంగా పాలసీ డిసిషన్స్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడే ఆర్బీఐ ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. మీరు కామన్ మ్యాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎంతోమంది ఎమర్జెన్సీ ఫండ్కి అని పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని బ్రేక్ చేస్తారు. అలా చేయకండి. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ నుండి 61,000 crores ఒక 15 daysలో విత్డ్రా చేస్తున్నారు అన్నట్లయితే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ కూడా ఉంది. అంటే మనం చేస్తున్న మంత్లీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవుతూనే వెళ్తూ ఉన్నాయి. దాన్ని మేనేజ్ చేయడానికి వేరే దారి లేక ఇన్వెస్ట్మెంట్ని బ్రేక్ చేయడం జరుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం చాలా కాన్షియస్గా స్పెండింగ్ డెసిషన్స్ తీసుకోవాలండి.
ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఓ ₹1,00,000 ఉన్నాయి, ప్రాబ్లం లేదు, గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు, రెంట్ కడుతూ ఉన్నారు, వేరే వేరే ఎక్స్పెన్సెస్ ఉంది, షాపింగ్ చేస్తూ ఉన్నారు, ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నారు. ఏదో ప్రాబ్లం జరిగింది, సిస్టంలో ప్రాబ్లం జరిగింది, ఫారిన్లో ఏదో ప్రాబ్లం జరిగింది, దాని యొక్క ఎఫెక్టు ఇండియన్ గవర్నమెంట్ మీద అవుతూ ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ గోల్డ్ మీద ఖర్చు చేయడం, ఏదో షాపింగ్ మీద ఖర్చు చేయడం, దాన్ని ఆపేస్తారు. ఎందుకు? ఒకవేళ ప్రాబ్లం ఇలానే కంటిన్యూ అయితే నెక్స్ట్ మంత్ ఎలాగో సర్వైవ్ అవ్వాలి కదా, దాని గురించి మీరు స్టోర్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉంది, ఈ ఛాలెంజ్ని ఎదుర్కొంటూ ఉంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఇండియాలో ప్రోడక్ట్స్ తయారు చేస్తాము, డొమెస్టికలీ కన్జంప్షన్ అవుతుంది, ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. ఎక్స్పోర్ట్ చేసినట్లయితే ఇండియన్ గవర్నమెంటు డాలర్స్లో డబ్బుని సంపాదిస్తుంది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంటు క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్, డీజిల్ గురించి, గోల్డ్ గురించి ఏదైనా ఇంపోర్ట్ చేయాలి అనుకున్నట్లయితే మనం సంపాదించిన డాలర్స్ ఏదైతే ఉందో ఆ డాలర్స్ని ఇచ్చి కొనుగోలు చేయాలి. సో మనకు చాలా నెసెసిటీ ఉన్న ఆయిల్ మీద ఖర్చు పెట్టాలా మనం సంపాదించిన డాలర్స్ని, లేదా గోల్డ్ గురించి మనం ఆల్రెడీ సంపాదించిన డాలర్స్ని ఖర్చు పెట్టాలా? ఈ రెండిట్లో ఏది చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ? గోల్డ్కి కంపేర్ చేస్తే పెట్రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, లేకపోతే మన ఇండియన్ ఎకనామీకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో దీని గురించే పిఎం గారు రిక్వెస్ట్ చేసింది, గోల్డ్ మీ ప్రయారిటీ అవ్వకూడదు, ఎందుకంటే గవర్నమెంట్కి పెట్రోల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ప్రయారిటీ. ఇప్పుడు పెట్రోల్ రేటులు పెరిగింది కదా, ఇంకా పెరిగితే మీ మంత్లీ బడ్జెట్ ఇంకా పెరిగితే మీరు చేసే ఖర్చులు ఇంకా పెరుగుతూ వెళ్తే అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? అందుకేనండి నేను రిసెషన్ గురించి మీకు ఇంట్రొడక్షన్లో చెప్పింది. ఎకనామిక్ యాక్టివిటీ స్లో అయిపోతుంది, బ్యాంకులు ఇచ్చిన లోన్ని వెనక్కి తీసుకోవడం చాలా కష్టమవుతుంది, కంపెనీస్ అర్నింగ్ ప్రాస్పెక్టస్ అనేది తక్కువ అవుతూ వెళ్తుంది, స్టాక్ మార్కెట్ ఇండెక్స్ దెబ్బతింటుంది, ఇన్వెస్ట్మెంట్ ఇండియా నుంచి బయటికి వెళ్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా కాకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా వీటన్నిటి ఎఫెక్ట్ని మనం ఫేస్ చేస్తూ ఉంటామండి. దీనికే రిసెషన్ గురించి మనం ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ విషయం భయపెట్టడానికి చెప్పట్లేదు, ఇది ఒక వార్నింగ్ అండి. సిట్యువేషన్ ఇంకా వర్స్ట్ అయితే మీ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద అర్నింగ్స్తో ఇవన్నీ మీరు ఫేస్ చేయగలుగుతారా? లేదు అన్నట్లయితే ఎమర్జెన్సీ ఫండ్ని ఇప్పుడైనా సీరియస్గా ప్లాన్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ని బ్రేక్ చేయకండి. చాలా పెద్ద ఫినాన్షియల్ కమిట్మెంట్ని ఈ సిచ్యువేషన్లో ఒప్పుకోవద్దు. సే ఫర్ ఎగ్జాంపుల్ 5 years 10 years ఇలాంటి లాంగ్ టర్మ్ లోన్ తీసుకునే ముందు అసెట్ గురించి ఈ లోన్ తీసుకుంటున్నారు, ఆ అసెట్ మీకు సంపాదించి ఇస్తుంది అన్నట్లయితే ఓకే. లయబిలిటీస్ గురించి ఎలాంటి కమిట్మెంట్ వద్దండి. కార్ లోన్ తీసుకుంటున్నాను వద్దు. మీ జాబ్కి ఏదైనా ప్రాబ్లం అయినట్లయితే ఆ లోన్ తిరిగి చెల్లించడం ఈ సిచ్యువేషన్లో చాలా ఛాలెంజింగ్ అవుతుంది. సో రిసెషన్ లాంటి ఈ సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మీ అండర్స్టాండింగ్ ఏంటి? మీరు కూడా ఇలాంటి చేంజెస్ని అబ్జర్వ్ చేశారా? ఎకనామీలో ప్రాబ్లం అవుతున్నది, ఖర్చులు ఎక్కువ అవుతున్నది, జాబ్ కట్ అవుతున్నది, కాస్ట్ కట్టింగు, కంపెనీలు ప్రాఫిట్ సంపాదించకపోవడం, స్టాక్ మార్కెట్లో ప్రాబ్లం అవ్వడం, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే, మీరేదో ఒక సొల్యూషన్ని వెతుక్కున్నారు అన్నట్లయితే దాని గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.